వేణుగోపాల్ గారు మీకేం కనిపిస్తోంది? కార్మికుల ఆవేదనలో వచ్చిన క్వశ్చన్ లాగా అనిపిస్తుందా? ఎవరు కావాలని రెచ్చగొట్టినట్టు అనిపిస్తుందా? ప్రభుత్వం వైపు పూర్తి భరోసా ఇస్తామని చెప్తున్నా ఇంత గందరగోళం జరగడం వెనుక ప్రధాన అజెండా ఏమనిపిస్తోంది మీకు? సార్, మీకు ప్యానెల్లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి, ప్రైమ్ లైన్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నమస్తే, చెప్పండి సార్. ఈ రోజు గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 5 సంవత్సరాల మంది ఉద్యమం చేస్తున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే దీన్ని ప్రైవేటీకరణ చేయకూడదని, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కేంద్రంగా ఒక లేఖ రాసేసి గమ్మున చేతులు దులుపుకున్నాడు. అలాంటి దాన్ని ఈ రోజు కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడం జరిగింది. దాని ఆస్తుల విలువ 1,00,000 కోట్లు. దాంట్లో ఉద్యోగస్తులు పర్మనెంట్ ఎంప్లాయీస్ 9,300 మంది ఉన్నారు. అదేవిధంగా కాంట్రాక్ట్లో ఏదైతే నాన్ ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్లు కలిపి 9,000 మంది ఉన్నారు. అలాంటి పెద్ద సంస్థనే నిలబెట్టాలి అనుకున్న ప్రయత్నం చేసిన కూటమి ప్రభుత్వం ఈ రోజు ఏదో వాళ్ళు వచ్చి లోకేష్ గారు చిన్నపిల్లోడు లేదా పవన్ కళ్యాణ్ గారు ఏం హామీ ఇచ్చారు అని చెప్పి విమర్శిస్తా ఉంటే రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. సో ఈ రోజు నేను లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వచ్చి ఏం చెప్పారు? ఇది ఇలాంటి చర్య జరగడం చాలా చింతించాల్సిన కార్యక్రమము. దీనికి మేము హామీ ఇస్తున్నాం. ఏదైతే 8 మంది చనిపోయారు, 6 మందికి గాయాలు పాలయ్యారు, వాళ్ళకి ఒక్కొక్కటి 1,72,00,000 మంది ఏదైతే పర్మనెంట్ ఎంప్లాయీస్ కి, 45.75 లక్షలు ఏదైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి, అదే విధంగా చనిపోయిన కుటుంబానికి 25 లక్షలు చొప్పున, అదే విధంగా వాళ్ళకి జాబ్ ఇస్తామంటూ సిఎండి కూడా చెప్పడము, కుమారస్వామి కూడా చెప్పడము, అదే విధంగా ఏదైతే వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు, యాక్సిడెంట్ అయిన వాళ్ళకి 10 లక్షలు, ఇంత ఏదైతే వాళ్ళు ఏదైతే బాధితుల కుటుంబాలతో కూర్చొని లోకేష్ ఇంటరాక్ట్ అవుతా ఉంటే మధ్యలో ఏదో సంఘం అని చెప్పి వచ్చేసి డిస్టర్బ్ చేస్తే అది కరెక్టా? ఈ రోజు ఏదైతే బాధిత కుటుంబాలతో మాట్లాడిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టో లేదా ఒక చర్చ పెట్టినప్పుడు అక్కడ క్వశ్చన్ చేయండి, అక్కడ వచ్చి సమాధానం చెప్తాడు. వీళ్ళు క్లారిటీగా తీసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది, వాళ్ళ పరిస్థితి ఏమి, వాళ్ళ కుటుంబం ఏ స్థాయిలో ఉంది అని చెప్పి ఇంటరాక్ట్ అవుతా ఉంటే లోకేష్ గారిని అడ్డగిస్తూ మాట్లాడడము, దబాయించు. మరి ప్రభుత్వం అంటే ఇప్పుడు ఆ కార్యక్రమానికి ప్రభుత్వం ఏమన్నా బాధ్యత వహించాలా? ఎందుకు వహించాలి? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ముగ్గురు వచ్చి మోడీ గారు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చి చేశారు. అది ఇన్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్ జరిగింది. ఆ సంస్థ ఎవరిది? RIN లిమిటెడ్ వాడిది, రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళది. అది రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వంతో అయినా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఏదైతే కేంద్రము రాష్ట్రం కలిపి ఏదైతే కాంపన్సేషన్ ప్రకటిస్తూ ఈ రోజు ముందుకు వస్తే, గతంలో చూసాం ఇదే రేవల లక్ష్మణ్ జగన్మోహన్ రెడ్డి గారిని అడిగినాడు. ఏదైతే కడప జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టు కొట్టుకోముడిస్తే 15 రోజులు జగన్మోహన్ రాలేదు, ఈయన ముఖ్యమంత్రి అని అడిగినాడు. ఈ రోజు అవన్నీ మెమరీ లాస్ పేషెంట్ లాగా మర్చిపోయి రేవల లక్ష్మణ్ ఇన్సిడెంట్ జరిగింది 4/15కి. నిన్న తిరుపతి పెద్ద ప్రోగ్రామ్ ఉంది, కూటమి ప్రభుత్వం ఉంది, ఇక్కడ మేము అంతా తిరుపతి ఆర్గనైజ్ చేస్తున్నాం. అలాంటి దాన్ని పోస్ట్ మ్యాన్ చేసుకుంటూ వెంటనే అక్కడికి అందరూ పోయి అటెండ్ అయినారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 15 రోజులకు 20 రోజులకు పోయి అటెండ్ అవ్వలేదే, బాధ్యత మర్చిపోలేదే. సొంత జిల్లాలో 15 రోజులు పోలేదు. ఇదే రేవల లక్ష్మణ్ విమర్శించాడు. ఆ వీడియోలో అన్ని కూడా బయట తీస్తాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి భుజాలు వేసుకునేసి ఏదో పవన్ కళ్యాణ్ స్పందించడం లేదు, లోకేష్ చిన్నపిల్లోడు, లోకేష్ స్పందించలేదు, చిన్నపిల్లోడు పెద్ద పిల్లోడు 164 కొట్టాడా లేదా? ఈరోజు ప్రజలు మన్నన పొందారా లేదా? ఈరోజు ఇన్సిడెంట్ జరుగుతాను అక్కడ అటెండ్ అయ్యి వాళ్ళకి కావాల్సిన హామీలు ఇచ్చాడా లేదా? ఇవన్నీ కావాలి. స్పందించకుండా 4 గోళ్ల మధ్యలో ఉండి ఈరోజు మాట్లాడటం కాదు సార్. అదే విధంగా ఈరోజు ఏదైతే నిన్న లోకేష్ గారు కూడా చెప్పారు, మీ అన్ని అయిన తర్వాత వాళ్ళ దినక చర్య అయిపోయినాక అమరావతిలో ఒకరోజు కూర్చుందాము, ఆ ఫ్యామిలీస్ తో కూర్చొని ఇంటరాక్ట్ అవుదాము, వాళ్ళ సమస్యలు, వాళ్ళ పిల్లకాయల చదువులు, వాళ్ళకి క్వార్టర్స్ అన్ని వాళ్ళు కల్పిస్తాము, వాళ్ళకి ఎంతవరకు రిటైర్మెంట్ స్టేజ్ ఉన్న తర్వాత క్వార్టర్స్ కూడా ఇప్పిస్తాము అని చెప్పి స్పష్టంగా చేస్తే ఇంకా దీనికి ఇచ్చిన హామీ ఎవరిస్తారు సార్? ఏ 15 రోజులకు వచ్చారు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, లేదా 4 రోజులకు వచ్చారా? జరిగిన 24 గంటల లోపల వచ్చాటండి, వాళ్ళు కావాల్సిన హామీలన్నీ ఇచ్చారు. అంత లోపల యూనియన్ అయితే ఏం చేస్తుంది మరి? ఆ రోజు 5 సంవత్సరాలు దీక్ష ధర్నాలు చేశారు, యూనియన్ ఎవరు కాపాడారు? జగన్మోహన్ రెడ్డి.
రైట్ వేణుగోపాల్, ప్రస్తుతం లక్ష్మణరావు గారు బ్రేక్ తీస్తూ వస్తాను. అసలు ఇలాంటి ప్రమాదాలకి